మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో 161 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలను పాల్చుకున్నారని, వారితో అన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని ఆరోపించారు. ఆయన చెప్పినట్లుగా మద్యం టెండర్ల ద్వారా ప్రభుత్వం పొందిన మొత్తం 3,000 కోట్లు ఉండగా వాటి నుండి సగం 1,500 కోట్లు ఆటో కార్మికుల వెచ్చించి వారికి ఆదుకునేటట్టు యత్నించాల్సిన అవసరం ఉందని హరీష్ రావు డిమాండ్ చేశారు. మద్యం షాపుల మీద దరఖాస్తుల మీద 3,000 కోట్ల రూపాయలు సంపాదించినావు. మరి ఆ 1,500 కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డావు, దాన్ని విడుదల చేయి, ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తాను. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం ఇచ్చారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామచంద్రరావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ కి ఓటు వేసినా చివరికి లాభం ఎంఐఎంకే అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రచారం కూడా అసలు కానీ స్పష్టంగా ఈరోజు జూబ్లీహిల్స్లో ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీ మధ్యన పోటీ ఉందని చెప్పేసి మన కిషన్ గారు చెప్పారు. ఈరోజు మనం కూడా వాస్తవం కూడా కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్ ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్పై మొంతా తుఫాన్ ప్రభావం మొదలైంది. కృష్ణా జిల్లా గన్నవరం, హనుమాన్ జంక్షన్ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తక్కువ ప్రాంతాల్లో నీరు నిలువుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలోనూ వర్షం ప్రారంభమైంది. తుఫాన్ ప్రభావంతో కృష్ణపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రయానానికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిజాయితీగా పనిచేస్తున్న మంత్రిపై తప్పుడు ప్రచారం చేయడం బీఆర్ఎస్ పార్టీ నిరాశకు నిదర్శనమని వారు అన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడే ధైర్యం లేక బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని విమర్శించారు. గతంలో నేర చరిత్ర, దానితో పాటు అడ్డగోలుగా భూ కబ్జాలు చేసిన మరి ఆయన శ్రీధర్ బాబు గారు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆయన దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులని పురమాయించి ఇసొంటి చెయ్యండి మంత్రి గారిని డ్యామేజ్ చేద్దామని చెప్పి మరి ఆయన చేసిన ప్రయత్నమా? చాలా అనుమానాలు ఉన్నాయి దీనిపైన. సెప్టెంబర్ 12 రోజు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అంటే జూన్ నెలలో అయిన విషయంని నీకు తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగా అది చెప్పకుండా ప్రజలకి అవాస్తవాల్ని ప్రచారం చేసే ప్రయత్నము పుట్టమధు చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. గోవుల రక్షణ కేవలం గో పరిరక్షకుల బాధ్యత మాత్రమే కాదని, ఇది మొత్తం సమాజం కలిసి తీసుకోవాల్సిన బాధ్యత అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో జరిగిన గో పరిరక్షణ సభలో పాల్గొన్న ఆయన పూర్వం నుండి భారతీయ సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేశారు. గోమాతను ఆరాధించడం మన సంప్రదాయం మాత్రమే కాక ఆర్థికంగా కూడా రైతు జీవితంలో జరిగింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు గోవులను పెంచినట్లయితే ప్రోత్సహించేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట హమాలి బస్తీలో బొడ్రాయి ప్రతిష్టాపన 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్,
మాజీ మంత్రి హరీష్ రావు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. భక్తులతో కలిసి పూజల్లో పాల్గొన్న నాయకులు బొడ్రాయి దేవతకు నమస్కరించారు. కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్, తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం రూపంలో శని పట్టిందని, భగవంతుడి కృపతో త్వరగా తొలగిపోవాలని ఆకాంక్షించారు. మనకు 2 ఏళ్ళ మన ప్రభుత్వం పోయి అయినప్పటికీ ఏ కష్టం వచ్చినా ఏ తక్లీఫ్ వచ్చినా మీకు అండగా నిలబడేది ఎవరు? రేపటి కూడా గట్లే ఉంటది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ లో, ఒక సనత్ నగర్ లో కాదు, హైదరాబాద్ సికింద్రాబాద్ ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడే నాయకుడు. అట్లాంటి నాయకుడు నాయకత్వంలో తప్పకుండా గత 10 సంవత్సరాలు ఎట్లయితే బ్రహ్మాండంగా మనం హైదరాబాద్ నడుస్తున్నామో రేపు నడుస్తున్నాం. మంచి రోజులు తొందరలో వస్తాయి, కానీ మంచి రోజులు నాకు తెలిసి తొందరగా వచ్చడానికి ఒక తగ్గింపు ఉంది, ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏమిటిది అంటే ఏమిటిది? ఎప్పుడు ఓట్లు ఎప్పుడున్నాయి? ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసు నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ పై ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానాన్ని దర్శించుకున్న ఆయన తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మరోసారి స్పష్టం చేశారు. తిరుపతి వెంకన్న, విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా తాను కల్తీ మద్యం వ్యవహారంలో ప్రమేయం లేనని ప్రమాణం చేస్తానని జోగి రమేష్ ప్రకటించారు. ఏ తప్పు చేయని జోగి రమేష్ ని ఇంత పాటు చేశారు. మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పమని చెప్పేసి మీడియా మిత్రులు సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం